చూడండి, చికెన్ ఫ్రై చేయడానికి అయితే నేను ఇవన్నీ మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పటి వరకును. ఇప్పుడైతే గ్యాస్ మీద మూకుడు పెట్టి నూనె పెట్టేసాను. మరుగుతుంది నూనె వేస్తాను. అది కదంతా బాగా మరిగిన తర్వాత అప్పుడైతే చికెన్ వేస్తాను. ఇందులో ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. అందుకని పక్కన చారు పెట్టాను. చారు మరుగుతుంది. ఇదంతా మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసి మొత్తం కలుపుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నూనె వేడైందో లేదో చూస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇందులో లెగ్ పీస్ లాస్ట్లో ఫ్రై చేస్తాను. ఇందులో ఏంటంటే పసుపు, ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మా చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ లేదనేసి శనగపిండిని కొద్దిగా మైదాపిండి, కొద్దిగా వరిపిండి అయితే వేసాను. కార్న్ఫ్లోర్ అయితే ప్రస్తుతానికి ఇంట్లో లేదని అవన్నీ కలిపేసి మసాలాలన్నీ ఫ్రిడ్జ్లో ఒక పావుగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో ఉండిచ్చాను. తర్వాత ఇప్పుడు తీసి ఒకసారి కలిపేసి అప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు స్లోగా కలుపుకోవాలి. అంటే వెంటనే పెట్టేస్తే మళ్ళీ ఓడవనేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్లోగా కలుపుకుంటూ గరిటతో చూడండి. ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ రెండు వైపులా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వాలి. అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లెగ్ పీస్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే కాళ్ళు కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఈ కాళ్ళు ఏం లెగ్ పీస్లు. చదువుతారా అప్పి? 807 8 రాత్రి మానేస్తున్నది. టైం వేస్ట్ చేయకురా. మళ్ళీ అక్కడికే చూడండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి వేసిస్తాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారు. చేసుకున్నాకైతే వాళ్ళకి
చేసిస్తాను ఇప్పుడు. హోంవర్క్ చేస్తారా అప్పి? చేస్తామమ్మా. అంగో మీకోసం లెగ్ పీసులు ఫ్రై చేశాను, తిని చెప్పండి ఎలా ఉన్నాయో. సూపర్ అమ్మా. తిను, తినకుండా సూపర్ అనేమ్మా. బాగుందా? సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. సూపర్ అమ్మా.